నా కుటుంబ సభ్యులారా, హలో గైస్, దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న గంట కొట్టండి. అప్పుడే అదిరిపోయే ఆంటీ లాంటి వీడియోస్ మీ మొబైల్లోకి ముందుగా వస్తాయి ఫ్రెండ్స్. వాటర్ బాబుకి వాటర్ ఎంత ఇంపార్టెంట్, మన వీడియోకి మీ లైక్ అంత ఇంపార్టెంట్ గాయస్. మీ అమూల్యమైన లైక్ వేసి మన 18+ లెజెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆ గుండంలో ఉన్న నిమ్మకాయ నా చేతికి ఓడన్న పెళ్లి కాని పురుషుడు తీసిస్తే ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ నా వశమవుతాయి. ఎవడిస్తాడు? ఎవడో బచ్చగాడు వస్తానట్టున్నాడు. వీడిని ఇవ్వంట. ఏ బాబు, ఇలా రా, ఇలా వచ్చి ఈ గుండంలో ఉన్న నిమ్మకాయ తీసి ఎవరు అనేది మా ఊళ్ళో మంత్రాలు చేస్తాను రా. అరే ఇలా రా, ఇలా వచ్చా నిమ్మకాయ తీసి నిమ్మకాయ ఒక్కటేనా, వట్టకాయలు కూడా ఇయ్యన్న. ఊళ్ళో దాన ధర్మాలు బాగా దొరకనని బాగానే మంత్రాలు చేస్తానుగా. దృష్టుడ చెప్పించానంటే చేతులు కాళ్ళు ఇవ్వక చస్తావు. మర్యాదగా వచ్చి నిమ్మకాయ తీసిన చేతులు పెట్టు, మంచి మాట కొద్ది. పిచ్చాలు వచ్చిన ముసలోడా, నీ మొడ్డకంత పవర్ ఉందారా? ఈ పిట్ట బెదిరింపులకు నేను భయపడా. నాకు తిక్క దెంగక ముందే జోల పట్టుకొని ఇంటికి తడుక్కుంటా దెంగేయి. దెంగేసుడు కాదురా, నిన్ను దెంగుతా నిమ్మకాయ తీసేయలేదంటే. చెప్పించానంటే చేతులు కాళ్ళు ఇవ్వకుండా చస్తావు. అరే నన్ను ఇరిటేట్ దెంగినవు అనుకో, అయ్యో పాప అని చూడకుండా కూడా నీ గుద్ద వాళ్ళు దెంగుతా. గుచ్చగాన్ని కొట్టిన పేరు నాకు రానియకు, దెంగేయి చక్కగా. ఎంతటవా మానం, నీకు శాపం పెడుతున్నారా, చెప్పిస్తున్నారా నిన్ను దృష్టుడా? ఇదేమన్నా రాజుల కాలం అనుకుంటున్నావారా? శాపాలకు భయపడడానికి గుద్ద మూసుకొని దెంగేరా పూక. నేను నిమ్మకాయ అడుగు తీయకుండా తిడతావా నన్ను? నీ ముందు జరిగేదాన్ని నువ్వు చూసి అయ్యో పాపం అని అంటే నీ కండ్ల ముందు నాని పరిస్థితి నీకు అత్తది. ఓ నాశనం అయిపోవు గాక. నీ మొడ్డరా, నీ మొడ్డ దెంగేయ్. నీ గుద్దకు పట్టిన గజ్జి కన్నా మందు దొరుకుతుంది కావచ్చు గాని నేను పెట్టిన శాపానికి విరుగుడే లేదు. అమ్మ నా గుద్దకు బయటనే కదా జీనికెట్లా తెలిసింది? మొట్టగాడ చీకట్ల బాణం వేసింది కావచ్చు. 1 hour later. ఏం రహీం భాయ్, షాప్ ఎట్లా నడుస్తుంది? పర్లేదా? షాప్ ఏం నడుస్తలేదు తమ్ముడు. పరిస్థితి మొత్తం దివాలా తీసింది. తినడానికి తిండికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇల్లు కూడా ఈఎంఐలనే ఉన్నది. బ్యాంకు వాళ్ళు అది కూడా ఇయ్యాలని రేపో తీసుకుంటారు. అయ్యో పాపం, గంత ఘోరం ఏంది బాయ్? రహీం భాయ్ షాప్ దగ్గర ఉన్నా. ఇల్లు ఆస్తి అన్ని పోయినాయిరా. ఏంది మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? మీ డాడీ చేసినప్పుడు ఇల్లు ఆస్తి అన్ని పోయినాయిరా. రోడ్డు మీదకి వచ్చినాం. నువ్వు ఆ రహీం భాయ్ షాప్ లో పనిచేసి మన అప్పులన్నీ తీర్పాలరా. అరే గట్లెట్లయింది మమ్మీ, పిచ్చి గిట్ల పట్టింది ఏంది నీకు? ఏ తమ్ముడు, నిన్ను పనిలో పెట్టుకుంది పని చేస్తావని ఫోన్లు మాట్లాడతావని కాదు. నీ అమ్మాయి ఇప్పుడే ఫోన్ రావడానికి ముందు ఇంటికి తిక్కనా లేదన్నాడు. ఇప్పుడేమో నన్ను పనిలో పెట్టుకున్నా అంటాడు. ఏంద్రా ఇది? మైండ్ దగ్గర కన్ఫ్యూజన్ ఉన్నది. The next day. చెప్పినట్టు ఇంటవారా? ఇంటవా లేదా? ఇంటవా లేదా? ఇంటవా? చెప్పినట్టు ఇంటవా? ఇంటవా? మర్ర పడతావా? నోటికి మాటలు ఇంకోసారి. అయ్యో పాపం, పూర నుంచుతాడా చంపుతాడా? నోటికెళ్ళి రక్తం కారంగా పొల్లు పొల్లు కొడతాడు. అరే నువ్వు ఇక్కడేం చేస్తానవురా? చెప్పిన పని చేసుడు సాత కాదు, మన్ను కాదు. ఇడేం చూస్తానవు? నీకు గుద చూస్తానవా? ఇంటవారా? చెప్పినట్టు ఇంటవా? మాట ఇంటవా? మర్ర పడతావా? లంది మర్ర పడతావా? అరే అద్దు డాడీ, ప్లీజ్ డాడీ, కొట్టండి డాడీ. అరే కొట్టండి డాడీ, ప్లీజ్ డాడీ. అద్దు డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ చెప్పినది డాడీ, డాడీ ప్లీజ్ డాడీ. నీ అవ్వ ఇప్పుడు మా డాడీ ఏం చెప్పింది నాకు? నేనే వినలేదు. నన్ను ఎందుకు కొట్టినట్టు అసలు? నీ అమ్మా కొట్టడం లేదు, తేడా కొడుతుంది. అనవసరంగా గుద్ద వాళ్ళు తెంగిండి ఇప్పుడు మా డాడీ. అమ్మా. The next day. ఎంతసేపు డాక్టర్? ఇటు ఫీవర్ వచ్చింది, చూస్తా లేదా? ఇది ఒక్క ఇంజెక్షన్ వేస్తే అయిపోతుంది అంటే ఇతను ఇంటలేడు, ఏడుస్తుండు. చాలు చాలు చాలు. ఎద్దులాగా పెరిగిన ఒక ఇంజెక్షన్ కి బచ్చ పూర ఏడిచినట్టు ఏడుతున్నావు. ఈ మొడ్డేం పోయిందిరా? గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది నొప్పి. వాడు ఏమన్నా నా గుద్ద చుట్టూ సూదేస్తాడు అనుకుంటానవా? అన్న బొట్టు చుట్టేస్తాడు రా. దారిని గుచ్చిపిస్తే ఎట్లుంటుందో తెలుస్తుంది. ఓడేడిచినట్టు ఎడతావు నువ్వు కూడా చూస్తా. ఇంజెక్షన్ బొట్టు చుట్టేసుడు ఎందుకు? ఏదైనా కొత్త వైరస్ వచ్చిందా? వైరస్ వచ్చుడు కాదు, కుక్క కరిసింది అతన్ని. అరే కుక్క కరిసిందని సింపుల్ గా చెప్తావేంది డాక్టర్ నువ్వు? ఎర్రి లేచిన కుక్క నా గుద్దకు కరిసింది. కూసో వత్తలేదు, పడుకో వత్తలేదు. ఇప్పుడు ఎప్పుడా ఎవడేడిచినట్టు ఎడతానా నేను? అయ్యో పాపం, గంత ఘోరంగా కరిచిందా కుక్క? అడిగిన కుక్క కాలిపో నన్ను కరుతుంది. దవకల్లో కుక్క ఎట్లా వచ్చింది డాక్టర్? అయ్యా కుక్క కరుతుందవా? ఎవడేం కట్టని చెప్పున్నా నేను ఇట్లా మొట్ట కుడుతాన్నా. ఏంద్రా ఇది మొడ్డల్ది? మొన్నటి ముసలోని ప్రభావం ఇట్లా కాదుగా. మొడ్డల్ది ఈ రోజులలో గవన్నీ ఉంటాయంట. The next day. ఏమైందమ్మా, ఎందుకు ఎడతాను? ఏం కట్టం వచ్చిందని రోడ్డు కట్టం వచ్చిన బండి ఆపుతాను. నా బండి కింద పడిగిట్టే చద్దాం అనుకుంటానవా? నా బండి కింద పడి లేని రోగాలు ఉన్న రోగాలని బయట పెడదాం అనుకుంటానవా? లేకపోతే
అయ్యా కాదయ్యా నీ కాళ్ళు మొక్కుదా బాంచనయ్యా బండాపు నా బిడ్డ పుట్టతోనుందయ్యా దాని కడుపులో బిడ్డ అడ్డం తిరిగిండయ్యా నొప్పులత్తనే అయ్యో పా ఉన్న పలంగా మొడ్డ కొడుతుంది నాకు ప్రెగ్నెంట్ వచ్చి నా కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది అద్దు ఎందుకు వచ్చినది ఇట్లా గాలి కోయ కంపని గుంద తలగ పెట్టుకున్నాడు ఎందుకు బామ్మ నిన్ను నీ బిడ్డను దావుగానే దించుతా నీ కడుపు చల్లగా ఉండాలి బిడ్డ బాంచ కానీ నాకు కాకమ్మ కథలు చెప్పి విరక్తి లేవని అసలే నేను ఎమోషనల్ పర్సన్ ఏమన్నా అంటే అన్నట్టు అవుతుంది నాకు దయచేసి ఎలాంటి స్టోరీ చెప్పకు ప్లీజ్ నీకు దండం పెడతా ఉల్టా ఓకేనా సరే బిడ్డ పాప నీ కడుపు చల్లగా ఉండాలి కట్టం లేకుండా పిల్ల తల్లి పెళ్ళం రాను A few moments later. అరే నవ్వకు బే ఎవడన్నా కట్టని చెప్పుకుంటే నవ్వుతాడారా నవ్వాగుతలేదు మామ నువ్వు అట్లా చెప్తే. అరే జోక్ కాదు మామ నిజం రా అయితే మొన్న బాబాగాడు పెట్టిన శాపం వల్ల నీకు అన్నిట్లు అయితానే అంటావా? ఏమోరా అసలు నాకు ఈ మొడ్డల మూడో నమ్మకాల మీద నమ్మకం లేదు కానీ అన్ని అట్లనే ఓటి మీద ఒకటి అట్లనే జరుగుతానే అని భయం అవుతుంది లేదు మామ కొందరు బాబాగాళ్ళు ఉంటారు నిజంగానే నమ్మాలిరా పవర్ఫుల్ ఉంటారు ఒడ్డాల నోరుకు అంత పవర్ ఉంటదిరా. ఏమో నీ బాబాగాల నోట్లే నీ నోట్లే మొడ్డా అరే ఒకసారి అనిపిస్తుంది ఆడు పెట్టిన శాపం వల్లనే ఇట్లా అవుతుందా లేకపోతే ఇట్లా జరగాలని ఉండి ఇట్లా జరుగుతుందా అసలు ఏం అర్థమైతలేదు మామ మైండ్ మొత్తం ఖరాబ్ అయిందిరా ఘోరంగా. మామ నువ్వు ఇప్పుడు కన్ఫ్యూజ్ లో ఉన్నావుగా మా ముందేమన్నా నొక్కని అయ్యో పాపం అను నిజంగానే నువ్వు అనిలాగా అవుతావా చూద్దాం అప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం క్లారిటీ చేసుకుందాం ఓకేనా? అరే నిజంగానే మొడ్డ కుడతారా? ఏక పిట్ట బెదిరింపులో భయపడతావా మామ నువ్వు? అగో ఎవడో బుచ్చగాడు అత్తాడు ఆడు బుచ్చగాడు ఎట్లయిండో అడుగుతా నీ మొడ్డల తీరి ముందట ఎత్తాడు అది నువ్వు ఈయన అయ్యో పాపం అను అంతే. అరే నన్ను బుచ్చగాని చేద్దాం అనుకుంటారా రా? ఏ ముడ్డ అవుతుంది మామ ఆ ముడ్డ కూడా ఏం కాదు ఏం భయపడకుండా నువ్వు ఏం కదా నువ్వు. మేము లేవారా నీకేమన్నా అయితే మేము లేవా మేము చూసుకోమా మామ నీకు ఎందుకు టెన్షన్. ధర్మం చేయండి అయ్యా నోరు లేని మూగోన్ని కళ్ళు లేని గుడ్డోన్ని కాళ్ళు లేని కుంటోన్ని ధర్మం చేయండి అయ్యా నీ బాంచన్. ముడ్డలేని మొగోనివేం కాదా అన్ని ఉండి లేవని బుచ్చం అడుగుతున్నావు? అవన్నీ గమనించేంత టైం ఏమనికి ఉందయ్యా బుచ్చం వేసిన వాడు పోయిండా అంతే చూస్తారు ఇయ్యాల రేపు ఈ బిజీ ప్రపంచంలో. మీకే ఏ పని లేక ఖాళీగా ఉండే అవన్నీ గమనించారు ధర్మం చేయండి బాబు. రే మామ అయ్యో పాప అనరా రే అనరా. అరే నాకు అనాలనిపించలేదు మామ ఆడు చెప్పే స్టోరీకి. ఏం కాదు మామ అను మామ అను అను. ఇంతకు బుచ్చగాని పెట్టలేను నువ్వు అడక తింటే బుచ్చగాని అయినా ధర్మం చేయండి బాబు. ఆ బుచ్చగాని అయ్యే పరిస్థితి ఎట్లా వచ్చింది చెప్పు అంటానా నేను. మీలాగానే ఏ పని చేసుడు సాత కాక ఈ పని చేస్తానో ధర్మం చేయండి బాబు నేను వెళ్ళిపోతా. అరే ఏమైంది మామ అనరా జల్ది అనరా నీ అనరా. అయ్యో అయ్యో పాపం ధర్మం చేయండి బాబు కళ్ళు లేని గుడ్డోన్ని నోరు లేని మూగోన్ని కాళ్ళు లేని కుంటోన్ని బాబు ధర్మం చేయండి. అరే నిజంగానే మొట్ట కూర్చుడు బాబాయుడు ఆ పాపగాడు ఎవడో నేను గుద్ద కట్టి అని శాపం పెట్టిర్రా. హలో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన లైక్ గుద్ది మన 18+ లెజెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ జై తెలంగాణ. అప్పుడే అయిపోయింది అనుకోకు ఇప్పుడే మొదలయ్యింది